మీకు పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి మీకు ఫోన్ చేయడం ఏదైనా చెప్పడం జరిగిందా? నాకు చేయలే, నాకు మా చేసింది. భార్యకు అమ్మ. చేసింది. ఏమన్నదమ్మా ఫోన్ చేసి? ఫోన్ చేసి అమ్మ మంచిగున్నారా అన్నది. హ్మ్. మంచిగున్నామమ్మా అన్న. నాన్న మంచిగున్నాడా అంటే మంచిగున్నాడా అమ్మ అని చెప్పిన. హ్మ్. నాన్నకి ఏమో మాట్లాడదంటే లేకుండినా. హ్మ్. లేకుంటే ఏమైందమ్మా ఫోన్ చేసినావు అన్న. హ్మ్. అమ్మ బంగారం మాట్లాడినరట మీరు, బంగారం గురించి బాధ పెట్టాడు రండి అన్నది. హ్మ్. హ్మ్. అతనికి చేయలే, చెప్పలేను ఇక మా ఆయనకు. ఎట్లున్నావు బిడ్డ? ఏంది? అన్న ఆ! ఏమైందమ్మా ఫోన్ చేసినావు మరి ఎట్లా అవుతుంది అంటే వాళ్ళు బాధ పెట్టాడు నాకు, మీరు బంగారం పెడతాన్నారు కదా రండి అన్నది. పెళ్ళైనాక ఎన్ని రోజులకి ఇది బాధ పెడుతుర్రు అనే విషయం ఈమె కాల్ చేసి చెప్పిన విషయం. చనిపోక ముందు 5 డేస్, చనిపోకముందు చనిపోక ముందు 5 డేస్, 5 రోజుల ముందు. హ్మ్. అంటే మీరు హ్మ్. ఇట్లా చేసుకున్నారు కదమ్మా ఏమంటాడో నా అని నేను అన్నా. హ్మ్. హ్మ్. ఏడ్చుకుంటూ పెట్టేసింది. పెట్టేసి. బాధ పెడుతుర్రు అన్న విషయం అమ్మ అన్నదమ్మా మీతో? చెప్పింది బాధ అత్త పెడుతుందమ్మా. బాధ పెడుతుందని చెప్పిండా? మొగుడు బాధ పెడుతుందని మొగడు చెప్పిండా? మొగడట అత్త ఎంబటినే ఉంటుందట ఫోన్ మాట్లాడితే. అత్తమ్మ ఎటు ఫోన్ మాట్లాడదు అదే ఎంబడిన గోలకైనా మాట్లాడదు. అలా చిక్కి బిక్కి మా పిల్లకు మాట్లాడినా కూడా హ్మ్. ఎంబటినే ఉంటుందట. ఎవరితోనే మాట్లాడుతున్నా? ఆ, ఓకే. వాస్తవం ఇంకో చిన్న డౌట్ ఉందమ్మా. ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పిందా మీకు? ఫోన్ గుంజుకున్నాడని చెప్పిండా ఆ అబ్బాయి? అప్పటికి మాట్లాడింది ఉన్నదట ఫోన్ దగ్గర. ఆమె ఫోన్ నుంచే ఫోన్ ఆ, వచ్చింది. హ్మ్. మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? ఆత్మహత్య అనుకుంటున్నారా? చేసిండ్రు అలా సంపేశారు చేసిర్రు అనుకుంటున్నారా? చంపేసారు వాళ్ళు. హ్మ్. నా బిడ్డ పులేసి ఉంటుంది హ్మ్. నాకు తెలుసు, మా ఊరికే తెలుసు పిల్లేసి ఉంటుందని. హ్మ్. ఇట్లా చేస్తారు. చేసిండ్రు. ఓకే. పెద్దయినా చనిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ ఇచ్చారా? ఎవరు చనిపోయింది మీ పాప అని. చనిపోయిన రోజే నాకు ఫోన్ చేశారు. ఎన్ని గంటలకి? 11, 12 అయింది. 12 గంటలకు కాల్ చేశారు. హ్మ్. మీరేం మాట్లాడారు? ఎట్లా చనిపోతుంది అని చెప్పిన. హ్మ్. అమ్మ ఎట్లా చనిపోతుంది, నా బిడ్డ పిరికిది కాదు చనిపోవడానికి, హ్మ్. ఎట్లా చనిపోయిందో సరే మీరు ఎవరు మాట్లాడదంటే ఎక్స్ సర్పంచ్ అన్నాడు. మాజీ సర్పంచ్. హ్మ్. ఎక్స్ సర్పంచ్ అంటే సరే ఏం పేరు చెప్పిండు? పేరు చెప్పలే, ఎక్స్ సర్పంచ్ అన్నాడు. అయిపోయి హ్మ్. అనగానే నేను ఒకటే చెప్పిన, హ్మ్. శవాన్ని అక్కడనే ఉంచండి మేము వస్తున్నామని చెప్పిన. ఆడికి అస్సలు తీయొద్దని చెప్పిన. మీకేమని చెప్పారు? వాళ్ళు ఉరేసుకుందని చెప్పారా? లేదంటే ఉరేసుకున్నది చచ్చిపోయిందని చెప్పారు. హ్మ్. ఎట్లా వేసుకుంటది ఉరి? హ్మ్. నాతో సవాల్ చేసి బతికి సాధిస్తా అని చెప్పింది, ఎట్లా చచ్చిపోతుంది? అట్లనే శవం ఆడనే ఉంచాలా, ఎవరు దించద్దు, అక్కడనే ఉండాలని చెప్పిన. పోయేసరికల్లా గజ్వెల్లి పోలీస్ స్టేషన్, అది గవర్నమెంట్ హాస్పిటల్ వేసి హాస్పిటల్ వేశారు. అయితే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటానంటే నేను ఆల్రెడీ ఆ సర్పంచ్తో మాట్లాడినా. ఏం జరిగిందన్నా, దొంగల లెక్క తీసుకొని వచ్చి పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ వేయాల్సినంత అవసరం ఉంది. సూసైడ్ చేసుకున్నప్పుడు మీరంతా భయపడాల్సిన అవసరం ఉందని నేను క్వశ్చన్ చేస్తే ఆయన అన్న విషయం ఏంటంటే, లేదు లేదు కొన ఊపిరి ఉందేమో అని ఆ పిల్లగాడు కిందికి దించిండు. ఎవరైనా సరే అన్న నరేష్ అన్న, ఒక అమ్మాయి ఉరేసుకుంటే అమ్మాయి చనిపోయిందా లేదా ఉరేసుకున్నప్పుడు తెలియదన్నా, ప్రాణంతో ఉంటే కొట్టుకుంటారు. ఇక్కడ లాజికల్గా అంటే చెప్పేటోళ్ళు అందరూ ఉన్నారు, వినేటోళ్ళు అందరూ పిచ్చోళ్ళు, లేదంటే చాపకి ఈత నేర్పిస్తున్నారు అన్నట్టుంది వాళ్ళ ముచ్చట. అర్థమవుతుందా అన్న? ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్న, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని మగ్గబెట్టి ఎవరిని వాళ్ళ ఇంటికి పోకుండా పోలీసులను తెచ్చి వాళ్ళ ఊరి మీద మొత్తం నిలబెట్టి ఎవరిని చూసుకొని ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారన్నా? ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇది మీకేమనిపిస్తుంది? ఇది పక్కా ప్లానింగ్ మర్డర్ గానే అనిపిస్తుంది. హ్మ్. ఫస్ట్ పాయింట్. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్ళి చేసుకున్నది అమ్మ నాన్నలతోటి కమ్యూనికేషన్ లేదు. హ్మ్. ఇది పక్కన పెడితే హ్మ్. ఇక్కడ మర్డర్, ఇప్పుడు ఆమె చనిపోయిన సిచ్యువేషన్ చూడండి. హ్మ్. ఏ కారణంగా ఊరేసుకుంది? హ్మ్. వీళ్ళు ఒప్పుకున్నారు. హ్మ్. వాళ్ళ ఇంటికో 20 రోజులు అవుతలేదు. హ్మ్. ఈ షార్ట్ టైంలో ఉరి వేసుకునే అంటే పరిస్థితి ఇక్కడ నుంచి అయితే ఒత్తిలేదు కదా. హ్మ్. అమ్మ నాన్నలు దేనికంటే దానికి అగ్రి అయ్యారు. ఒక చిన్న చిన్న కానీ చిన్న క్వశ్చన్ అన్న, సారీ నువ్వు అడిగిన దానికి క్లారిటీ ఇవ్వాలి. మీ అమ్మాయికి ఫోన్ ఎత్తకపోతే నువ్వు ఫోన్ చేసి సచ్చినవో ఉన్నవో మాకు తెలవాలి కదా అని పెళ్ళి అయినాక అన్నావా ఈ మాట? పెళ్లి కాకముందు ముచ్చట్న? పెళ్లి కాకముందు నా పెద్ద అల్లుడి తోట ఉండే హైదరాబాద్ ముందు, అక్కడనే మీతోటికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అక్కడనే తిరుగుడు ఎందుకని నేనే చెప్పిన, తిరగక బేట ఆడ అక్క బావ అన్ని ఉంటారు కదా అక్కడికే పో అని చెప్పిన. అక్కడనే 20 రోజులు ఉన్నది మా పెద్ద అల్లుడి తోట. అక్కడనే ఉండి ఇంటికి పోతా నేను, ఇంటర్వ్యూలు లేవు కదా అంటే మా పెద్ద అల్లుడు చెప్పిండు ఆల్రెడీ, ఇంటికి పో రూమ్కి పోక అన్నాడు.
నేను ఇంటికి పోను. ఓకే, ఇదంతా ఓకే. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగిన అంటే మా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ డాడీ మాట్లాడిన దానికి కూడా కొంచెం మనస్తాపానికి గురై అక్కడ నాకు సపోర్ట్ లేదు ఇక్కడ నాకు సపోర్ట్ లేదని మనస్తాపానికి గురై చచ్చిపోయిందని కొంతమంది అంటున్నారు ఊరేసుకొని. తప్పు మాట. కాదు. ఇది బయట వినిపించింది కాబట్టి అడిగిన, అది క్లారిటీ కోసం ఇంపార్టెంట్ అన్న. సారీ చెప్పన్న. ఇక్కడ మనస్తాపనకు గురై చనిపోవాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్నలు కొట్టలేరు, ఒక పోయితే 2 సార్లు పట్టుకొచ్చి ఇబ్బందులు పెట్టి నిర్బంధం చేయలేరు కదా. అవును. కానీ ఇక్కడ ఇవాళ గజ్వేల్ ప్రాంతంలో చూసుకుంటే ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో చనిపోతుంది. చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? 12 గంటలకి. ఆమె ఎప్పుడు చనిపోయింది? అది క్లారిటీ లేదు. ఎస్, అంటే దీని పక్క ప్లానింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే విత్ ప్రూఫ్ తో చెప్తున్నాను నేను. అంటే సేకరణ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, మొత్తం మిలిటరీ డిపార్ట్మెంట్ ఎవరికి చేసింది, లీడర్స్ ఎవరికి చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి చేసిర్రు. పాపం వీళ్ళు అలా పరిస్థితి చూస్తే రేకులు వీళ్ళకి ఎలాంటి దిక్కు ధీమ లేని సిచ్యువేషన్. ఈయన అక్కడ ఇక్కడ కూలి నాలి పని చేసుకుని బతికేటువంటి కుటుంబం. వీళ్ళకి ఎక్కడేం లేదు, కానీ తప్పు చేసిన మనం వాడిని కాపాడాలనేటువంటి ఆలోచనే జరుగుతుంది. కానీ సమాజంలో అరే ఒక నిండు ఆడపిల్ల, ఒక ఆడపిల్ల సమాజం మీద రుద్దుడు కరెక్ట్ కాదు కదా నాన్న. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏది ఏం జరిగి సపోర్ట్ చేయడానికి గల ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు లింగంపల్లి నరేష్ అన్న ఇక్కడికి వచ్చిండు. లింగంపల్లి నరేష్ అన్న తోపు తురుము అని నేను నిన్ను పొగడాలంటే నువ్వు నాకు మందే దాయిపోయాలి, లేదంటే నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి. నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? నేను ఇప్పుడు ఏదైనా సమాజంలో జరిగేది మీరేమనుకుంటారు? స్ట్రైట్ క్వశ్చన్, ముసుగులో మాటలు ఇడ నడవదు. స్ట్రైట్ గా E9060 స్ట్రైట్ గా అడుగుతుంది. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్లు వేస్తారని ఈ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎందుకు అడిగినంటే సబ్జెక్ట్ మాట్లాడతారు కాబట్టి. మీకు ఏమనిపిస్తుంది ఓపెన్ గా చెప్పండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ తోటి వాళ్ళు చంపేసినట్టే కనబడుతుంది. ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉండాలి? పోలీస్ స్టేషన్ లో ఉండాలి. పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్ళు ఆచుకుందా? ఇవాళ ఈ కుటుంబాలను అడుగుతున్నటువంటి చాలా మీడియాస్ ఉన్నాయి మీలాగానే. మరి కనీసం ఆ నిందితుడు ఎవరు, వాళ్ళ కుటుంబ శైలి, వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? ఏ మీడియా అయినా ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ మీడియా అయినా వాళ్ళ గురించి ఒక్క క్లిప్ అని వేసిందా? ఒక్క క్లిప్ అని వేసిందా? నేను వీళ్ళ తరపున అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి. ఇక్కడ ప్లానింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇదే పాయింట్. సచ్చినోడి మీద 100 రాళ్ళు వేసినట్టు ఈ కుటుంబాన్నే గుచ్చి అడుగుతున్నది. లేని కామెంట్ టైటిల్స్ కూడా ఏమని పెడుతున్నారు, రకరకాల తమిళన్స్ పెట్టుకుంటా ఈ కుటుంబాలని ఒక పక్క బిడ్డమైన శోకంలో దుఃఖంలో వీళ్ళుంటే నానా రకాల తమిళన్స్ పెట్టుకుంటా సచ్చినోళ్ళ మీద ఇంకా వాళ్ళ మీద 100 రాళ్ళు వేసినట్టు వీళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మానసికంగా. వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళు బతుకుడే గగనం అనేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు తెచ్చిర్రు. ఎందుకు అంటున్నానంటే అమ్మాయి ఉరివేసుకుంది అని అన్నారు. పూర్తి ఆధారాలు ఎక్కడి నుంచి చచ్చిపోయింది ఎక్కడ? ఫస్ట్ పాయింట్ నేను అడుగుతున్నా, మీ మీడియా ముఖంగా అడుగుతున్నా. పీర్లపల్లి ఎవరింటికాడ చచ్చిపోయింది? అత్తగారింటికాడ. ఎక్కడ తీసుకొచ్చిర్రు? అవ్వగారింటికి, హాస్పిటల్కి. హాస్పిటల్కు ఎవరు తీసుకొచ్చిర్రు? అత్తగారు తీసుకొచ్చారు కదా. ఇక్కడ ఇప్పుడు చనిపోయింది ఆమెకేమైనా చనిపోయింది కదా. ఆమెకేమైనా చనిపోయినప్పుడు ఈయన ఇప్పుడు ఉరి పెట్టుకొని చనిపోయింది అంటారు కదా. ఈయన ఎట్లా పోయింది ఇంట్లోకు? ఫస్ట్ పాయింట్, పలుగొట్టుకొని పోయిండు, ఉరి వేసుకున్నాడు, పలుగొట్టిండు, ఎట్లా పోయిండు కదా. నీకు చనిపోయిండు అన్నప్పుడు నువ్వు కనీసం మరి ఇప్పుడు 108 ఉంది కదా, ఆ టైంలో ఏ 108కి ఫోన్ చేసిరు వీళ్ళు?